పక్షవాతం అంటే బ్రెయిన్ స్ట్రోక్ ప్రతి 5గురిలో ఒకరికి వచ్చే రిస్క్ ఉందన్నమాట. మెయిన్గా మనం పక్షవాతం ఎందుకు వస్తుంది అంటే మెదడుకి బ్లడ్ సప్లై కట్ అయిపోతే పక్షవాతం లాంటిది వస్తుంది. ఇది 2 రకాలు ఉంటుంది. ఒకటి బ్లడ్ క్లాట్ అవ్వటము, ఒకటి బ్లీడింగ్ అవ్వటం. లక్షణాలు ఎలా ఉంటాయంటే చెయ్యి కాళ్ళు పడిపోవటం లాంటిది, మూతి వంకర పోవటం లాంటిది, నడవడానికి ఇబ్బంది కలగడం లాంటిది, మాట పడిపోవడం లాంటిది. వెంటనే ఈ సిమ్టమ్స్ వెంటనే వస్తే వితిన్ 4.5 hours లోపల హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే ఇంజెక్షన్ ఇవ్వగలం. నార్మల్గా చాలా మంది పేషెంట్స్ చూస్తూ ఉంటాను, వాళ్ళు 1-2 రోజుల తర్వాత అలా రావటం లాగా ఉంటుంది. సో అలా కాకుండా 4.5 గంటల లోపల పేషెంట్ రీచ్ అవ్వగలిగితే హాస్పిటల్కి క్లాట్ బస్టర్ అనే ఇంజెక్షన్ ఉంటుంది అనమాట. సో ఆ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే క్లాట్ అనేది రిజాల్వ్ అయిపోతుంది. సో పేషెంట్ రికవరీ అనేది బాగుంటుంది. ఈ ఇంజెక్షన్ ఇచ్చారు కదా వెంటనే నడవాలి పరిగెత్తాలి అలాంటిదంటూ ఉండదు. ఇంజెక్షన్ ఇచ్చిన వాళ్ళ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇంజెక్షన్ తీసుకొని వాళ్ళతో పోలిస్తే. సో ఆ రికవరీ మంచిగా ఉండాలి అంటే ఈ ఇంజెక్షన్ తీసుకుంటే బెటర్ అన్నమాట.